వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతి సింగ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా నేనావత్ మోతీరాం నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎంప్లాయీస్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మోతీరాం నాయక్ మాట్లాడారు. నా మీద అభిమానంతో నన్ను ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. నా బంజారా బిడ్డలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే ముందుండి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యలు కూడా ఉద్యోగులకు రావాల్సిన సమస్యల పైన కూడా పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షులు సదర్ నాయక్, కోశాధికారి లస్కర్ నాయక్, ఉపాధ్యక్షులు రెడ్డి నాయక్, లింబాద్రి నాయక్, దేవు నాయక్, విఠల్ నాయక్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. లక్ష్మణ్ సార్ नी नानी कैसो ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా బంజారా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా జాతి శ్రేయస్సు ఎంతైనా పోరాటం చేస్తాను. నా జాతిని కాపాడే స్థాయిలో నేను ముందంజలో ఉంటాను. మా కొన్ని జరుగుతున్న అన్యాయాలు దాని అడగడంలో మొదటి స్థానంలో ఉంటాను. కాబట్టి ఈరోజు నన్ను ఇంకా ఘనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా బంజారా జాతికి రుణపడి ఉంటా. దాదాపు 30 సంవత్సరాలు ఆల్ ఇండియా ప్రదేశంలో పనిచేస్తున్నాను. ఎక్కడ కూడా ఏ పదవి ఆశించలేదు. దాని మీద నా గౌరవంతో మా జిల్లా ప్రజలు, మా జిల్లా ఉద్యోగస్తులు అందరూ నన్ను ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా వారి ఇప్పుడు ఎలవేళలో 24/7 నేను సేవ చేస్తానని నేను కూడా అందరికీ ధన్యవాదాలు. సంఘాల నుంచి మేము కూడా మా ఏఎన్జిఎస్ ఉన్నది అనుబంధ సంస్థ, మేము దాంట్లో ఒక భాగము. మా ఏదైతే ఏఎన్జిఎస్ ఉందో వాళ్ళ ఆదేశాల మేరకు మా ప్రణాళిక సోషల్ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాము. మేము ఇది సోషల్ మీడియా ద్వారా. కాబట్టి ఎందుకంటే మేము డైరెక్ట్ దీంట్లో పార్టిసిపేట్ కాలేము, ఉద్యోగస్తులు. కాబట్టి ఇది మా ఎంతో యూత్ విభాగం ఉంది, జనరల్ సేవ సంఘం ఉంది, ఇంకో మహిళా సంఘాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మేము అందరూ కలిపి వెళ్ళిపోయి మా యొక్క హత్తిరాం బాబా ఉన్నతమైన స్థానం అది. హత్తిరాం బాబా అంటే ఇప్పుడు బాలాజీ తిరుమల దేవుడితో ఎత్తులో ఉండాలి. ఆ రోజు పార్టీ కాడినప్పుడు భగవద్ బాలాజీ ఓడిపోయాడు హత్తిరాం బాబా. అయితే నీకేం కావాలి, నాకేం అవసరం లేదు, నీకంటే నాకు ఒక అడుగు పైకి ఉంచు అన్నాడు. ఆ కోరిక మేరకు ఆయన ఇప్పుడు హత్తిరాం బాబా బట్ట పైన ఉన్నది, మన తిరుపతి గుడి కింద ఉన్నది. కానీ దేవుడు అందరికి దేవుడే. కాబట్టి ఇప్పుడు బాగా అది చేస్తుంది. కాబట్టి కొంచెం మాకు అన్యాయం అనిపిస్తుంది. అది కాదు, మా సంఘం నుంచి గట్టిగా వ్యతిరేకిస్తాము అని ఈ సమావేశంగా తెలుసుకుంటూ మా జిల్లా ఉద్యోగులందరికీ పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ